హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. పెడికల్స్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు సార్ లోపల ఉన్నారు, వెళ్ళి మాట్లాడతాం. ఈ రోజు చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణాలు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, దానికి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్ ఉంది అన్నది కూడా రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఏం లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి. ఇవి మావి కాదు, బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అన్నమాట. ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. మరి మాట్లాడదామా సార్? తప్పకుండా. హోమియోపతి మెడిసిన్ గురించి చాలా మంది ఒక అవగాహన కలిగి ఉన్నారు, కానీ కొంతమందికి ఇంకా అసలు హోమియోపతి ఎందుకు వాడాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, అది వాడటం వల్ల ఎలాంటి రోగాలు మనకు నయం అవుతాయి, దేనికి ఇది బెటర్ గా 100% క్యూర్ అంటారు, ఇలా చాలా డౌట్స్ అయితే చెప్తూ ఉంటారు. ఈరోజు మనం భరద్వాజ్ గారు ఉన్నారు, వారిని అడిగి ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోమియోపతి మెడిసిన్ అన్నది ఎందుకు వాడాలి అంటే ఏం చెప్తారు? సో హోమియోపతి మెడిసిన్ వాడాలి, ఎందుకు వాడాలి అంటే మూడే రీజన్స్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది చాలా చెప్తారు, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మూడే రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటి, హోమియోపతి ఎందుకు వాడాలి అంటే వేరే డిసీజెస్, మీకు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తగ్గని డిసీజెస్ దీంట్లో తగ్గుతాయి అనమాట. అంటే పర్మనెంట్ క్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్కి మీకు ట్రీట్మెంట్ అంటూ లేదు. సో థైరాయిడ్ మీరు జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందే. జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. హోమియోపతి వాడితే కొన్ని రోజులు వాడి మానేయచ్చు, కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది. ఇంకోటి మోకాలు నొప్పులు కూడా అంతే. మోకాలు నొప్పులు చాలామంది ఏమనుకుంటారు, మేము జీవితాంతం ఈ మోకాలు నొప్పులు అలానే ఉండాలి, లేకపోతే మేము మెడిసిన్స్ వేసుకుంటే మోకాలు నొప్పులతో పాటు ఆ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ భరించాలి, ఇవన్నీ అనుకుంటారు అనమాట. సో అవి కూడా అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సో మోకాలు నొప్పులు ఏదైతే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో, సో అలోపతిలో కానీ, ఆయుర్వేదాలో కానీ, యునానీలో కానీ ఎటువంటి డిసీజెస్కి అయితే ట్రీట్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ట్రీట్మెంట్ లేదంటారు. సో అదేవిధంగా థైరాయిడ్ ట్రీట్మెంట్ లేదంటారు. సో వాళ్ళు ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్స్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ వాడతారు అనమాట. ఇవన్నీ లేకుండా కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి హోమియోపతి వాడచ్చు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే సర్జరీస్. చాలా సర్జరీస్, సో నీ పెయిన్ సర్జరీ, సో థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ సర్జరీ అంటారు. మన దగ్గరకు వచ్చిన నీ పెయిన్ పేషెంట్ ఏ పేషెంట్ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు. సో అదేవిధంగా ప్రోస్టేట్ ప్రాబ్లం కంపల్సరీ సర్జరీ అంటారు. మన దగ్గరకు వచ్చిన ఏ ప్రోస్టేట్ పేషెంట్, ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు. ఎక్సెప్ట్ అది క్యాన్సర్గా ఆల్రెడీ మారిపోయి తర్వాత మా దగ్గరకు వచ్చిన వాళ్ళు సర్జరీకి వెళ్ళారు తప్పితే క్యాన్సర్గా మారనంత వరకు ప్రోస్టేట్ని అది ఏ స్టేజ్లో ఉన్నా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. సో అది ఒక రీజన్. ఇదే విధంగా కిడ్నీ స్టోన్స్లో కూడా అంతే. సో చిన్నగా ఉన్నప్పుడు వదిలేస్తారు, పెద్ద అయిన తర్వాత పిలిచి సర్జరీ చేస్తారు. కిడ్నీ స్టోన్స్ కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చాలామంది విమెన్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే, సో యూటిరస్ తీసేయడం. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా యూటిరస్, ఫైబ్రాయిడ్స్ వచ్చిన యూటిరస్ తీసేస్తారు, బల్కీ యూటిరస్ అంటారు, ఎండోమెట్రియోసిస్ అంటారు. ఏ పేషెంట్ మన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఇంతవరకు యూటిరస్ తీసే స్టేజ్ కూడా వెళ్ళలేదన్నమాట. ఏవైతే అలోపతిలో సర్జికల్ డిసీజ్ కంపల్సరీ దీనికి సర్జరీ చేయాల్సిందే, దీన్ని తీసేయాల్సిందే, ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా ట్రాన్సిల్స్ కానీ ఇటువంటివి ఏవైనా కూడా హోమియోపతిలో సర్జరీ వరకు పోకుండా తీసుకోవచ్చు అనమాట. అది సెకండ్ రీజన్. ఇంకా థర్డ్ ఫైనల్ రీజన్ ఏంటంటే ఇవన్నీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా సింగిల్ సైడ్ ఎఫెక్ట్. సో హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా రేర్, మేబీ 1000 మందిలో ఒకరికి రావచ్చు, అంత సీరియస్గా ఉండదన్నమాట. సో మెడిసిన్ వాడినంతసేపు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, అది తీసేసిన వెంటనే పోతుంది. పర్మనెంట్ డ్యామేజ్ కానీ మనకు ఏవైతే యాంటీబయాటిక్స్ వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి, యాంటీబయాటిక్స్ వాడితే రెసిస్టెన్స్ తగ్గిపోవడము, యాంటీబయాటిక్స్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ రావడము, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అదే పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్గా అడిక్ట్ అయిపోతారు. ఇటువంటివి కూడా ఏం అవసరం లేదు. నెక్స్ట్ స్టెరాయిడ్స్ కూడా హోమియోపతిలో ఉండవన్నమాట. సో స్టెరాయిడ్స్ యూజ్ చేసిన ఇన్ని రోజులు బాగానే ఉంటుంది, యూజ్ చేసిన వెంటనే ఏమవుతుంది, మళ్ళీ ఆ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ విగర్తో వస్తుంది, ఇంకా ఎక్కువ ఏరియాస్లో వస్తుంది, ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ డ్యూరేషన్, ఇవన్నీ లేకుండా
మనం హోమియోపతిలో ఈ 3 మెయిన్ రీజన్స్ అన్నమాట. ఒకటి, వేరే ఏ సిస్టంలో లేని డిసీజెస్ మనం క్యూర్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో, క్యూర్ కాని డిసీజెస్‌ని మనం పాలియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏవైతే సర్జికల్ డిసీజెస్ వాళ్ళు అంటారో, సర్జరీ కంపల్సరీ అంటారో, ఒ ఒక్కసారి హోమియోపతిలో చెక్ చేసుకొని ఈ డిసీజ్ వీళ్ళు కంపల్సరీ సర్జరీ అంటున్నారు. మీరు సర్జరీ లేకుండా ట్రీట్ చేయం. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మనము సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చు హోమియోపతిలో. ఫైనల్‌గా ఏంటంటే ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 బెనిఫిట్స్ పేషెంట్స్‌కి ఉన్నాయి కాబట్టి ఇవే మెయిన్ బెనిఫిట్స్. దీంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఈ 3 మెయిన్ బెనిఫిట్స్ కోసం పేషెంట్స్ హోమియోపతి దగ్గరికొస్తారు. అయితే సార్ కొంతమంది ఏం అడుగుతున్నారంటే 100% క్యూర్ అయ్యేటటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా హోమియోపతి ద్వారా అని అడుగుతున్నారు. రైట్. 100% క్యూర్ అనే దాన్ని చాలామంది మిస్‌యూజ్ చేస్తారండి. సో, హోమియోపతి డాక్టర్లు కూడా మిస్‌యూజ్ చేస్తారు. పేషెంట్‌కి ఏం చెప్తారంటే హోమియోపతి అంటే 100% క్యూర్ అని బ్రెయిన్‌లోకి పంపించేస్తారు. సో, అది చాలా రాంగ్ అండి. సో, మనము డిఫరెంట్ డిసీజెస్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్, లేకపోతే బార్తోలిన్ సిస్ట్ అంటాము, లేకపోతే కిడ్నీ స్టోన్స్ అంటాము. దీంట్లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్‌ని బట్టి వేరే ఉంటుంది. సో, సోరియాసిస్ పేషెంట్ వచ్చాడనుకోండి, మా దగ్గర 50% సక్సెస్ రేట్ ఉంది. ఇంకా 50% రెడ్యూస్ అవుతుంది తప్పితే కంప్లీట్‌గా క్యూర్ కాదు. అదేవిధంగా బార్తోలిన్ సిస్ట్ అనేది మా దగ్గర 99.9% క్యూర్, మళ్ళీ రిపీట్ కాకుండా. అదేవిధంగా మనము పేనుకొరుకుడు అంటారు. దీంట్లో కూడా మనకు మోర్ దాన్ 70% సక్సెస్ రేట్ ఉంటుంది. సో, డిసీజ్‌ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. థైరాయిడ్ కేసెస్ ఆల్మోస్ట్ 99.9% థైరాయిడ్ కేసెస్ సక్సెస్. అదేవిధంగా ప్రోస్టేట్ కేసెస్ కూడా హైలీ సక్సెస్ రేట్. అదే డిసీజ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. సో, చాలా మిస్‌యూజ్ చేశారు 100% క్యూర్ అనేది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో క్యూర్ అనేది జరుగుతుంది. కొన్ని కేసెస్‌లో జరగదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బార్తోలిన్ సిస్ట్ కేసెస్ చూసాం. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే కంప్లీట్‌గా పోయింది. 20 ఇయర్స్ తర్వాత వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. లేకపోతే 15 ఇయర్స్, 6 ఇయర్స్. కొంతమందికి ఏమవుతుందంటే చాలా తక్కువ మందికి నెక్స్ట్ మంత్ కూడా రావచ్చు. సో, 100% క్యూర్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. అది చాలా బాగా అబ్యూజ్ చేశారు దాన్ని. హోమియోపతిలో ఏంటంటే డిసీజ్‌ని బట్టి మోస్ట్‌లీ కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. కొన్ని కేసెస్ మనము చెప్పలేమన్నమాట. ఓకే. అయితే కొంతమంది అపోహలు కూడా మీ దగ్గరకు వచ్చే ఉంటాయి. చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు. సో, అలాగే మమ్మల్ని కూడా అడిగారు. ఏంటిదంటే హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవన్నారు. ఓకే. బట్ ఇది త్వరగా రిజల్ట్ చూపించదు అని అంటున్నారు. మీరేమో పర్మనెంట్ క్యూర్ త్వరగా రిజల్ట్ వస్తుందని మీరు చెప్తున్నారు. ఏంటి అనేసి అంటున్నారు. అండ్ అలాగే ఇంకొక వైపు ఇది హీట్ అని కూడా అని అంటున్నారు. నిజమేనా? హోమియోపతి వాడేటప్పుడు మనం ఏమైనా ఆహారంలో ఏమైనా పథ్యము అలా ఏమైనా ఉన్నాయా? అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? అని చాలా అడుగుతున్నారు సార్. సో, ఫస్ట్ ఏంటంటే హోమియోపతి స్లోవా, క్విక్కా అనేది చాలా మందికి ఉన్న డౌట్. బేసిక్‌గా స్లోవా, క్విక్కా అనేది మనం రిజల్ట్ ఏమి ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చాడు. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మీకు నీ పెయిన్ అంటే మోకాలు అరిగిపోవడము అంటారు. అది ఒక్క రోజులో వచ్చింది కాదు. మేబీ దాని వెనకాల వీళ్ళు సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్ కానీ, ఫోర్త్ స్టేజ్ కానీ వెళ్ళారంటే ఒక 20 ఇయర్స్ హిస్టరీ, 30 ఇయర్స్ హిస్టరీ, 40 ఇయర్స్ హిస్టరీ ఉండొచ్చు. మీకు 40 ఏళ్ల నుంచి అరిగిపోతూ వస్తున్నాయి. అరిగిపోతూ వచ్చి ఈ స్టేజ్‌కి ల్యాండ్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుంది? ఫిజికల్‌గా బోన్ అరిగిపోయి ఉంటుంది. కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుంది. అదేవిధంగా సైనోవియల్ మెంబ్రేన్ స్టిఫ్‌గా అయిపోయి ఉంటుంది. సో, అదేవిధంగా సబ్కాండ్రల్ సిస్ట్ అంటారు. సో, డెంటేట్ హైపోకాండ్రియల్ థిక్కనింగ్ అంటారు. సో, ఇవన్నీ ఏంటంటే సివియర్ పాథాలజీ. ఇవన్నీ రివర్స్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. అంతేగాని ప్రతి ఒక్కటి స్లో అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నీ పెయిన్ అలోపతి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ బోన్ అరిగిపోయింది అలానే ఉంటుంది, కార్టిలేజ్ అలానే ఉంటుంది, సైనోవియల్ మెంబ్రేన్ అలానే ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ పోతుంది, సబ్కాండ్రల్ సిస్ట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే దాని నుంచి వచ్చే పెయిన్ని మాత్రం కట్ చేస్తారు. పెయిన్ కట్ చేసినంత మాత్రం డ్యామేజ్ రివర్స్ అయినట్లు. కానీ హోమియోపతి అలా కాదు. హోమియోపతిలో ఏం జరుగుతుందంటే ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది మొత్తం రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ కావడం వల్ల పెయిన్ తగ్గుతుంది. సో, ఇంత డ్యామేజ్ అయింది, ఇంత పాథాలజీ ఉన్నది రివర్స్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో, హోమియోపతిలో కూడా ఇమ్మీడియట్గా పెయిన్ తగ్గుతుంది. కానీ దీర్ఘకాలికంగా ఎందుకు వాడమంటామంటే మెయిన్ రీజన్ ఏంటంటే హోమియోపతిలో దీన్ని కొంతవరకు రీజనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే మళ్ళీ పేషెంట్ ఏజ్ని బట్టి వాడికి వేరే డిసీజెస్ ఏమున్నాయి, డయాబెటీస్ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, డైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది,
ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తాం, దీన్ని అన్నింటిని బట్టి రికవరీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ రికవరీ చేయడానికి మనం టైం తీసుకుంటాం తప్పితే హోమియోపతి స్లో అనేది చాలా తప్పు. మనకు ఒక కేసు వచ్చింది, ఒక చిన్న బేబీ పుట్టి 15 days అయింది. 15 days అయిన తర్వాత బేబీకి నియోనేటల్ జాండీస్ అంటారనమాట. నియోనేటల్ జాండీస్ అంటే పుట్టుకతో కొంతమంది పిల్లలకి జాండీస్ ఉంది, కొంతమందికి న్యాచురల్గా కంట్రోల్ అయిపోతుంది, కొంతమందికి మెడికేషన్ అవసరం ఉంటుంది. ఒక చిన్న బేబీ 15 days బేబీ రాత్రి పడుకొని ఉంటే 11 o'clock కంటిన్యూస్గా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అయితే నేను లిఫ్ట్ చేశాను, సార్ మా బేబీ 15 days ఓల్డ్, కాకపోతే ఏంటంటే నియోనేటల్ జాండీస్ ఉంది, ఎవ్రీ 2 daysకి 3 daysకి హాస్పిటల్ పోతున్నాం, బేబీని గుచ్చుతున్నారు, బేబీ ఏడుస్తుంది, నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటున్నారు, సో అదేవిధంగా లైట్ పెడతారు, ఆ లైట్లో ప్రాబ్లం వస్తుంది, సో ఫోటోథెరపీ అంటున్నారు, బేబీ తట్టుకోలేకపోతుంది, మేము భరించలేకపోతున్నాము, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరు. పేషెంట్స్ని రాత్రి 11 o'clock క్లినిక్ పిలిపించి మెడిసిన్ ఇస్తే మేము ఏం చెప్పంటే ఒక మెడిసిన్ ఇచ్చి ఎవ్రీ 1 hourకి ఒక డోస్ వేయండి, పొద్దున వరకు డోస్ వేస్తారు. పొద్దున అడ్మిషన్ కోసం అని వెళ్తే ఏం అవసరం లేదు, తగ్గిండి, ఇంటికి పంపించేస్తారు. సో హోమియోపతి అనేది ఏ డిసీజ్లో ఫాస్ట్గా చేయాలో ఆ డిసీజ్లో ఫాస్ట్గా జరుగుతుందండి, ఏ డిసీజ్లో స్లోగా చేయాలో ఆ డిసీజ్లో స్లోగా చేస్తామన్నమాట. అంతేగాని హోమియోపతి అంటే ఫాస్ట్ అని కాదు, స్లో అనేది. హోమియోపతి మనం ఏమంటే టైమ్లీ, ఏ డిసీజ్ని ఫాస్ట్గా చేయాలో అది ఫాస్ట్గా చేయాలి, ఏ డిసీజ్ని క్విక్గా చేయాలో అది క్విక్గా చేయాలి, ఏ డిసీజ్ని మీడియంగా చేయాలో అది మీడియం. పేషెంట్కి ఎలా బెనిఫిట్ ఉంటే, స్లోగా చేసే బెనిఫిట్ ఉంటే అలా చేస్తామన్నమాట, క్విక్గా చేసే బెనిఫిట్ ఉంటే అలా చేస్తామన్నమాట. సో అంతేగాని హోమియోపతి స్లో అని కాదు, ఫాస్ట్ అని కాదు. అండ్ సార్, ఈ హీట్ అని లేకపోతే హోమియోపతి వాడుతున్నప్పుడు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అవాయిడ్ చేయాలని ఇలా అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సో హోమియోపతి హీట్ అనేది దానికి మీనింగ్ లేదండి. సో హీట్ అనే దాన్ని చాలా అబ్యూజ్ చేస్తున్నారు. ఎవరన్నా సార్, చాలా మంది నాకు వచ్చి హీట్, మా బాడీ హీట్ సార్ అంటారు. హీట్ అంటే ఏంటి అని అడుగుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనమాట హీట్ అంటే. కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు హీటు, కొంచెం ఏదన్నా తిన్నా కూడా నాకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అది హీట్ కాదు, డైజెషన్ ప్రాబ్లం అంటాం. కొంతమంది ఏం చెప్తారంటే, నాకు హీట్ సార్, నేను ఏది తిన్నా కూడా నాకు మోషన్లో బ్లడ్ వస్తుంది, అది బ్లడ్ కాదమ్మా, పైల్స్ అని చెప్తామన్నమాట. అదేవిధంగా నా బాడీ చాలా హీట్ సార్, నేను ఏది తిన్నా కూడా బాడీ పెయిన్స్ వచ్చేసాయి, అది హీట్ కాదమ్మా, అది బాడీ పెయిన్స్ ఏంటంటే నీలో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువైపోయినాయి అందుకు వస్తుంది. సో హీట్ అనే పదాన్ని చాలా అబ్యూజ్ చేస్తున్నారు, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా వాడుతున్నారు. సో దానికి స్పెసిఫిక్ మీనింగ్ అంటూ ఏం లేదు. హీట్ అంటే ఏంటంటే ఏదైనా పడంది వీళ్ళు చేస్తే దానివల్ల ప్రాబ్లం వస్తుంది, అంతే తప్పితే హీట్ అనే దానికి మీనింగ్ లేదు. ఇంకా నెక్స్ట్, హోమియోపతిలో పథ్యం ఉండాలా అంటే, సో హోమియోపతి మెడిసిన్స్ వాడడానికి ఎటువంటి పథ్యమో అవసరం లేదు. జనరల్గా మనము డైట్ని 4 classes చేస్తాం. ఫస్ట్, మీరు హెల్దీగా మీరు నార్మల్గా ఏ పర్సన్ అన్నా హెల్దీగా ఉండాలంటే తీసుకోవాల్సిన డైట్ ఏంటి? లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, అలవాట్లు ఏమన్నా ఉంటే మానుకోవాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. ఈ 5 హోమియోపతికి సంబంధం లేదు. ఎవరన్నా చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఈ 5 పాటించాలి. దీనికి హోమియోపతికి సంబంధం లేదు. ఇంకోటి, డిసీజ్ స్పెసిఫిక్ డైట్. సో మీకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, మీరు తినాల్సిన డైట్ వేరే. మీకు బాడీలో పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువైపోయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది బాడీలో, మీరు తినాల్సిన డైట్ వేరే అనమాట. సో అట్లా డిసీజ్ స్పెసిఫిక్ డైట్, జనరల్ డైట్, అదేవిధంగా కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మెడిసిన్ స్పెసిఫిక్ డైట్ అంటాం అన్నమాట. ఈ మెడిసిన్ తీసుకునే టైంలో ఏమన్నా తినకూడదు, అట్లా కొన్ని ఉంటాయి హోమియోపతిలో. మనము హోమియోపతిలో డైల్యూషన్స్ అంటాం, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి. సో అది మనం 1 day 2 days ఇస్తాం. 2 days కంటే ఎక్కువ ఎవరు ఇయ్యరని. ఆ 1 day 2 day మనం ఏం చెప్తామంటే, ఎక్కువ ఘాటైన వస్తువులు తినద్దు, ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్స్ చూడొద్దు, అగరబత్తి స్మెల్స్ చూడొద్దు, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకోవద్దు అని అట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ జస్ట్ 1 or 2 days ఉంటాయి తప్పితే. సో రెగ్యులర్గా మనము ఆయుర్వేద వాళ్ళు చెప్పినట్టు చాలా మంది పేషెంట్లు ఆయుర్వేద వాళ్ళు ఏం చెప్పారంటే, పుల్లటి వస్తువులు మానేయండి అంటారు. పుల్లటి వస్తువులకి అసలు ఆ డిసీజ్కి సంబంధమే ఉండదు. సో అట్లా మనకు హోమియోపతిలో పుల్లటి వస్తువులు మానేయండి, చికెన్ మానేయండి, మటన్ మంచిది అంటారు. కొంతమంది ఏంటంటే మటన్ మంచిది, చికెన్ మానేయండి అంటారు. కొంతమంది అసలు ఫిష్ ఏమి ముట్టద్దు అంటారు. సో ఎస్పెషల్లీ లేడీస్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో పప్పు తినద్దు అంటారు. చాలా ఇంపార్టెంట్ పప్పు తినడం అనేది, చీమ్ పడుతుంది, అవన్నీ అపోహలు, ఆ నాన్ సెన్స్ అంతా హోమియోపతిలో ఉండదు. సో అన్నీ తినచ్చు. కొన్ని 1 or 2 days ఆ మందు పనిచేయాలంటే చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఆ మందు పనిచేయడానికి 1 or 2 days కొంచెము కంట్రోల్గా ఉండమంటాం తప్పితే
అంతకు మించి ఇంకా ఏమీ హోమియోపతిలో రిస్ట్రిక్షన్స్ అనే ఉండవు. రైట్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మచ్. అండి.